నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. శత్రు దేశాల యుద్ధ నౌకల చిత్తు. DRDO రూపకల్పన చేసిన లాంగ్ రేంజ్ యాంటీ షిప్ హైపర్సోనిక్ గ్లైడ్ మిసైల్. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో హిందూయేతరులకు ప్రవేశం బంద్ ప్రతిపాదించిన ఆలయ కమిటీ బోర్డు. త్వరలో జరగబోయే బోర్డు సమావేశంలో ప్రతిపాదనలకు ఆమోదం. ఏపీలో త్వరలో సోషల్ మీడియా బ్యాన్. ఆస్ట్రేలియా మాదిరి చట్టంకు కసరత్తు. మంత్రి నారా లోకేష్ మాస్టర్ ప్లాన్. పీలేరు రేంజ్ అటవీ శాఖలో 2 ఉద్యోగుల తొలగింపు. కీలక నిర్ణయం తీసుకున్న అటవీ శాఖ. తిరుమలలో ఘనంగా రథసప్తమి వాహన సేవలు. వరుస సెలవులతో భారీగా తరలివచ్చిన భక్తజనం. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడి. నేత్రపర్వంగా గోవిందుని తెప్పోత్సవాలు. తన్మయత్వంతో తరించిన భక్తులు. అవినీతి అక్రమాలకు పాల్పడిన 2 ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది అటవీశాఖ. అటవీశాఖకు చెందిన 2 ఉద్యోగులను విధుల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ జిల్లా అటవీశాఖ అధికారి సాయిబాబా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆ శాఖ అధికారులు గోప్యంగా ఉంచారు. పీలేరు కార్యాలయంలో పనిచేస్తున్న తలపుల సెక్షన్ అధికారి శ్రీనివాసన్ అలియాస్ స్వామి, ఉస్తికాయల పెంట బీట్ అధికారి రెడ్డప్ప, అసిస్టెంట్ బీట్ అధికారి విజయభాస్కర్, నూతన కాల్వ చెక్పోస్ట్ అధికారి జయబ్బ 2021లో ఎర్రచందనం అక్రమ రవాణాలో స్మగ్లర్లకు సహకరిస్తూ ఆధారాలతో అధికారులకు పట్టుబడ్డారు. అప్పట్లో సస్పెండ్ అయిన వీరు పలుకుబడిని ఉపయోగించి 2022లో విధుల్లో చేరగలిగారు. ఇదే కేసుపై ప్రత్యేక పరిశోధనా బృందంతో విచారణ జరిపించారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్తూరు పర్యటనకు వచ్చినప్పుడు అటవీశాఖ అధికారులతో సమీక్షించారు. అటవీశాఖలో ఇంటి దొంగల పని పట్టాలని అధికారులను ఆదేశించారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో పట్టుబడిన జయబ్బ మృతి చెందారు. ఫారెస్ట్ బీట్ అధికారి శ్రీనివాసన్ అలియాస్ స్వామి, ఏబీఓ విజయభాస్కర్ను విధుల నుంచి శాశ్వతంగా తొలగించినట్లు జిల్లా అధికారి ఈ నెల 3వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం బయటకు రాకుండా పీలేరు అటవీశాఖ అధికారులు గోప్యత పాటించారు. అయినా ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుమలలో జరిగిన రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించామని, అందుకు సహకరించిన భక్తులకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా రథసప్తమి నాడు తిరుమలకు భక్తులు భారీగా తరలివచ్చారు. 24వ తేదీ సాయంత్రం నుండి 25వ తేదీ సాయంత్రం సమయానికి 3,45,000 మంది భక్తులు తిరుమలకు వచ్చారన్నారు. 14,000కు పైగా వాహనాలు తిరుమలకు చేరుకున్నాయని తెలిపారు. ఇక ఆర్టీసీ ద్వారా 1932 ట్రిప్పుల ద్వారా తిరుమలకు 60,423 మంది భక్తులను తరలించగా, 1942 ట్రిప్పుల ద్వారా తిరుమల నుండి తిరుపతికి 82,241 మంది భక్తులను తిరుపతికి తరలించినట్లు తెలిపారు. ఈ వెహికల్స్ ఏదైతే తిరుమలకి వస్తూ ఉన్నాయో పోతూ ఉన్నాయో ఆ డేటా మనం చూసుకున్నట్లయితే ఆ ఒక రోజు 25 జనవరి 14,339 వెహికల్స్ ఘాట్ రోడ్లో రావడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలా ఎక్కువ వెహికల్ మూవ్మెంటు ఈ సంవత్సరం నోట్ చేశాం. ఉన్నటువంటి పార్కింగ్ కెపాసిటీని ఎప్పటికేప్పుడు భక్తులందరికీ కూడా సరి అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ, పార్కింగ్ కెపాసిటీని పూర్తిగా వినియోగిస్తూ, అన్ని చోట సఫిషియంట్ పోలీస్ యంత్రాంగం డిప్లాయ్ చేసుకుంటా మనం ఈ పకడ్బందీ ప్రణాళికతో ఈ వెహికల్ మూవ్మెంట్ కూడా ఇబ్బంది లేకుండా మేనేజ్ చేయగలిగాం. ఏపీఎస్ఆర్టీసీ ట్రిప్స్ మీరు చూసుకున్నట్లయితే 1932 ట్రిప్స్ అప్ ఘాట్ రోడ్లో, అదేవిధంగా 1942 ట్రిప్స్ డౌన్ ఘాట్ రోడ్లో ఆపరేట్ చేశాం. తిరుమల కొండపై భక్తుల సందడి మళ్లీ పెరిగింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకన్లు లేని భక్తులకు స్వామివారి దర్శనం కలగడానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది నిరంతరాయంగా పాలు, త్రాగునీరు మరియు ఆహారాన్ని అందిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా భక్తులు ఓపికతో వేచి ఉండాలని అధికారులు కోరుతున్నారు.
క్యూ లైన్లలో ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగుతోంది. మంగళవారం నాటి గణాంకాలను పరిశీలిస్తే మొత్తం 75,791 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులు తమ మొక్కులను చెల్లించుకోవడంలో భాగంగా 22,141 మంది తలనీలాలు సమర్పించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా కళ్యాణకట్టలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఇక భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే హుండీ ఆదాయం భారీగా సమకూరింది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,77,00,000 వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. రాబోయే రోజుల్లో సెలవుల నేపథ్యంలో ఈ రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నగరంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేని వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. పోస్టల్ కాలనీ 4వ వార్డులో జరుగుతున్న కుటుంబ సమగ్ర సమాచార సర్వేని కమిషనర్ పరిశీలించారు. కుటుంబం యొక్క వివరాలు ఏ విధంగా నమోదు చేస్తున్నారనే విధానాన్ని పరిశీలించి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కుటుంబ సమగ్ర సమాచార సర్వేను గడువులోపు పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి కుటుంబంలోని వారి యొక్క ఆర్థిక, సామాజిక, విద్య తదితర స్థితిగతులను సమగ్రంగా తెలుసుకోవాలని తెలిపారు. అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుని ప్రతి ఇంటికి వెళ్లి అన్ని వివరాలను సమగ్రంగా సేకరించి అప్లోడ్ చేయాలని సూచించారు. ఇందులో ఎటువంటి అవకతవకలకు చోటు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. స్వర్ణవార్డులో హాజరు నమోదును పరిశీలించి కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కాలువల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించి పారిశుద్ధ పనులు మరింత మెరుగ్గా చేపట్టాలని పారిశుద్ధ సిబ్బందిని ఆదేశించారు. కుటుంబ సమగ్ర సమాచార సర్వేకి వచ్చే మా స్వర్ణ వార్డు కార్యదర్శులకు సమాచారం అందించి సహకరించాలని కమిషనర్ ప్రజలను కోరారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య, ఆర్ఐలు మోహన్, రఫీ, అడ్మిన్ సెక్రటరీలు రుద్రపాణి, సురేష్, పలు విభాగాల కార్యదర్శులు, శానిటరీ సిబ్బంది ఉన్నారు. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 7 రోజుల పాటు జరగనున్న ఈ తెప్పోత్సవాల్లో 2వ రోజు సాయంత్రం 6:30 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. శ్రీ పార్థసారథి స్వామివారు తెప్పలపై 5 చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఇతర అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వాయులింగేశ్వర క్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీ వాయులింగేశ్వర క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోన్నది. ఫిబ్రవరి మాసం 10వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఆలయంలోని గోపురాలకు పెయింటింగ్ మరియు ఆలయ పరిసరాలలో రంగవల్లికలను అత్యంత సుందరంగా అలంకరిస్తున్నారు. ఈ రంగురంగుల ముగ్గులు భక్తులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పరశురామేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో సమన్వయ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రధానంగా త్రాగునీరు, పారిశుద్ధం, విద్యుత్ సరఫరా మరియు భక్తుల క్యూలైన నిర్వహణపై సుదీర్ఘంగా చర్చించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఉంచాలని, భక్తులకు అవసరమైన వైద్య సదుపాయాలను ఆరోగ్య శాఖ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. రాబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. క్యూలైన్ల వద్ద మజ్జిగ, త్రాగునీరు పంపిణీ చేయడంతో పాటు స్వామివారి దర్శనం వేగంగా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఆలయ కార్యనిర్వహణాధికారి, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, విద్యుత్ శాఖల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, తహసీల్దార్ భార్గవి, ఎంపీడీఓ సౌభాగ్యం, సిఐలు శ్రీకాంత్ రెడ్డి, జయచంద్ర, ఆలయ చైర్మన్ బత్తల గిరినాయుడు, ఆలయ ఈవో రామచంద్రారెడ్డి, ఆలయ అర్చకులు వంశీ తదితరులు పాల్గొన్నారు. సామాన్య భక్తులకు ముఖ్యంగా ప్రాధాన్యం ఇచ్చి వీఐపీస్కి నెక్స్ట్ ప్రాధాన్యం ఇవ్వాలని మా ఎమ్మెల్యే గారు పొద్దల సుధీర్ రెడ్డి గారు తెలియజేశారు. అదేవిధంగా పాటిస్తామని
మీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. ఎలాంటి వీఐపీలకు కూడా ఇబ్బంది లేకుండా, అదేవిధంగా సామాన్య భక్తుల్ని సార్ మన ఆర్డీఓ గారు చెప్పినట్టు 45 మినిట్స్లో ఎంటర్ అవుతానే 45 మినిట్స్కి వచ్చే విధంగా అరేంజ్ చేస్తున్నాం. వచ్చే భక్తులకి చలువు పందులు వేస్తున్నాం. ఎక్కడే కానీ కూలర్స్ కూడా మరి ఏప్రిల్ కాబట్టి ఫిబ్రవరి కాబట్టి బాగా ఇప్పుడు ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కూలర్స్ను అధికంగా చేస్తూ ఉన్నాం. అన్నదానం కూడా ఉంటుంది, మార్నింగ్ నుంచి ప్రసాదాలు ఉంటాయి. టైం స్లాట్స్ అయితే ఇచ్చారు. ఆ టైం స్లాట్స్ కూడా పొద్దుట 6 నుంచి ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, మరియు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఈ 2 టైం స్లాట్స్ ఇచ్చారు. ఎవరైనా రాదలుచుకుంటే ఈఓ గారికి చెప్తే ఈఓ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఈఓ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎండాల్సి చేస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ వాళ్ళకి ఆ విఐపీస్ని పోలీస్ వాళ్ళ ద్వారా లోపలికి పంపించడం జరుగుతుంది. యువగళం పాదయాత్రలో యువ నాయకులు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలను నెరవేర్చారని సాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. మంగళవారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని రవినాయుడు దర్శించుకున్నారు. యువగళం విజయవంతంగా పూర్తయిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటానని తెలిపారు. ఈ సందర్భంగా మొక్కులు తీర్చుకున్నట్లు తెలిపారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకునేందుకు విచ్చేసిన చైర్మన్ రవినాయుడుకు కాణిపాకం ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రవినాయుడు మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో యువ నాయకులు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. వినాయక స్వామిని ప్రార్థించుకోవడం జరిగింది. అన్ని విఘ్నాలు తొలగి పాదయాత్ర పూర్తి చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీకు వచ్చి మొక్కు చెల్లించుకుంటామని కూడా ఆ రోజు మనసులో తలుచుకోవడం, దానిలో భాగంగానే ఈరోజు సకల విఘ్నాలు తొలగించే గణనాథుడిని టెంకాయ కొట్టి ఆయన మొక్కు చెల్లించుకోవడంతో పాటు దర్శించుకోవడం జరిగింది. ఈరోజు స్వామివారి కృపా కటాక్షాల వల్లనే ఈరోజు ప్రభుత్వం ఏర్పడడం, లోకేష్ గారు విద్యా ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం, ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది. మంచి వాతావరణంలో, ప్రశాంతమైన వాతావరణంలో అభివృద్ధి జరుగుతోంది. దానికి స్వామివారి కృపా కటాక్షాలు కూడా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన యువగళం పాదయాత్ర నేటికి 3 సంవత్సరాలు కావడంతో తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో యువగళం పాదయాత్ర కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో దిగ్విజయంగా పూర్తి చేసుకుని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పాదయాత్ర ఎంతో దోహదపడిందని అన్నారు. ఈ సందర్భంగా తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి విభాగం నాయకులు ఆనంద్ గౌడ్ వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా సమస్యలు, విద్యార్థుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన యువగళం 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మొక్కలు నాటారు. ప్రకృతికి విఘాతం కలిగించే ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించకూడదని ఈ సందర్భంగా తెలిపారు. శుభాలు కలిగించే విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు గుర్తుగా ఈరోజు ఆ యువగళం పాదయాత్రను ప్రారంభించిన దానికి గుర్తుగా ఈరోజు ఎస్వి యూనివర్సిటీలో టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. ఆ రోజు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనమందరం చూసాం. విద్యార్థులు, యువత ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో చూసాం. వాళ్ళ కష్టాలన్నీ తొలగించే దానికోసం ఆయన మొదలుపెట్టిన పాదయాత్ర గుర్తుగా ఈరోజు ఎస్వి యూనివర్సిటీలో మొక్కలు నాటడం జరిగింది. నారా లోకేష్ గారు దాదాపు 11 జిల్లాలు, 232 నియోజకవర్గాలు, దాదాపు 2097 కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేసి రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక చరిత్రగా నిలిచేటట్టు పాదయాత్రగా చేశారు. దాన్ని అలా పురస్కరించుకొని నారా లోకేష్ గారికి మొక్కలు నాటే కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. నారా లోకేష్ గారు, we are very happy that he is leading our state with he is bringing many job calendars and also looking after the welfare of the students as well as the teachers and the society, and we wish he would continue the same position for many years. Thank you. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుటుంబ సభ్యులు, యాంకర్ సుమా కనకాల, సినీ నటుడు రాజీవ్ కనకాల, వేణుస్వామి స్వామివారిని వేరువేరుగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తిరుపతిలో ఆన్లైన్ బైక్ ట్యాక్సీలను రద్దు చేయాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ఆన్లైన్ ట్యాక్సీ నిర్వహణ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. మొన్న ఆర్టీఓ గారిని కలిస్తే ఇది మాకు సంబంధమే లేదు, ఇప్పుడు ఒక బైక్ అయినా ఏ మోటార్ ఫీల్డ్ అయినా ఆర్టీఓకు అనుసంధానంగా ఉంటుంది, కానీ ఈ ఆన్లైన్ ర్యాపిడ్ ఓలా ఇవన్నీ కూడా ఆర్టీఓకు సంబంధం లేకుండా ప్రభుత్వాలు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చిందనేది కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక్కడ తిరుపతిలో ఉండే మహిళలకు రక్షణ కల్పించాలి. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు తీసుకొచ్చింది, దాన్ని మేము స్వాగతించాం. ఈరోజు ఆటో డ్రైవర్లు దానివల్ల ఉపాధి కోల్పోయారు, వాళ్ళకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలనేది ఏఐటీసీగా మేము డిమాండ్ చేసాం. ఒక పక్క ఏమో ఫ్రీ బస్ పెట్టారు, ఇంకో పక్క ఏమో ఓన్ బైక్గా తీసుకొని మన ఓన్ పర్పస్కు వాడుకోవాల్సింది పోయి ఈరోజు ఆన్లైన్ల ద్వారా టికెట్లు తోలేది ఏ విధంగా ప్రభుత్వం సమర్థిస్తుంది అనేది మా ఏఐటీసీగా డిమాండు. దీని తక్షణమే ఆన్లైన్ బైకులన్నీ కూడా నిషేధించి రద్దు చేయాలా. శ్రీశక్తి పథకంతో బస్సుల్ని ఉచితంగా తీసుకొని వచ్చి ఇప్పటికే చాలామంది ఆటో డ్రైవర్లు కూడా వృత్తిని వదిలేసి ఈరోజు కూలీలుగా మారిపోయారు. ఇప్పుడు ఉన్నదేదో కొంతమంది ఈ ఉపాధిని కొనసాగిస్తూ ఉంటే ఆన్లైన్ బైకులు రావడం వల్ల వీళ్ళు ఉపాధికి గండిపడి పూర్తిగానే వీళ్ళ కుటుంబాలన్నీ కూడా ఈదిన పడే పరిస్థితి వస్తూ ఉంది. అప్పులు చేసి బండ్లు తీసుకున్న ఫైనాన్స్ వాళ్ళకి కంతులు కట్టుకోలేక, కుటుంబాన్ని పోషించుకోలేక, పిల్లల్ని చదివించుకోలేక బ్రతుకు తెరువు ఇదేగా ఆసరాగా తీసుకున్న ఆటో డ్రైవర్లు ఉపాధిని పూర్తిగా గండి కొడతా ఉంది. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపు మేరకు దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు ఉద్యోగుల సమ్మెలో భాగంగా తిరుపతి పాత మున్సిపల్ కార్యాలయం ముందు ఉన్న ఎస్బీఐ బ్యాంక్ కార్యాలయం ముందు తిరుపతిలోని అన్ని బ్యాంక్ సంస్థల ఉద్యోగులు సమ్మెకు దిగారు. తాత్కాలికమైన సమ్మె చేయడానికి వచ్చున్నాము. రాబోయే రోజుల్లో కంటిన్యూ స్ట్రైక్ కూడా చేస్తాము. అవసరమైతే తిరుపతి నుంచి శ్రీకాకుళం దాకా మేమేమో పాదయాత్ర కూడా చేసి బ్యాంకు యొక్క ఇంప్లిమెంట్ గురించి, ప్రజలకు చేసే సేవ గురించి జనాల్లోకి తీసుకెళ్లాలని ఈ యొక్క మా విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాము. ఇలాగా ఇది సామాన్య విషయం కాదు ఇది, ఎందుకంటే మేము ఏకముక్త కంఠముతో బ్యాంకులో ఉన్న ఆల్ యూనియన్లు మొత్తం కలిపి చేస్తున్నా. ఈ సమ్మెకి సంఘీభావం తెలియజేయడానికి ఈరోజు లేడీ కామ్రేడ్స్ కూడా ఇంతమంది వచ్చున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆ రోజులో స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ప్రైవేట్ సెక్టర్గా ఉన్న బ్యాంకులన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ చేస్తున్నారు. ఈ పబ్లిక్ సెక్టర్లో ఉన్న బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేయాలని దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నాయి. ఈ దుర్మార్గమైన దానికి అదేవిధంగా అన్ని బ్యాంకులు మర్జీ చేసి యూత్కి ఎంప్లాయ్మెంట్ లేకుండా సర్వనాశనం చేస్తున్నారు ఈ గవర్నమెంట్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మేము ఓన్లీ 5 డే బ్యాంకింగ్, ఇది గత 10 సంవత్సరాల నుంచి మా యొక్క కోరిక. ఈరోజు ఎల్ఐసి కానీ, జిఐసి కానీ, ఆర్బీఐ కానీ, నబార్డు కానీ ఏ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నా 5 రోజులు 10 దినాలు కల్పిస్తాం అనేది. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా 5 డే బ్యాంకింగ్ని అనుభవిస్తున్నారు. అలాంటిది ఈరోజు మాకు ఒత్తిడి ఎక్కువ బ్యాంకింగ్లో పెరిగింది కాబట్టి 2 రోజులు రిలాక్స్ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మనం అంటే స్టేట్ బ్యాంక్, మన యూనియన్ బ్యాంక్, యూపీయూ బ్యాంక్స్ ఎన్ని సేవలు చేసినా కానీ మమ్మల్ని గుర్తించకపోవడం, మేమంటే చులకనగా ఉండడం అనేది చాలా బాధాకరము. అందుకనే మాకు వేరే దారి లేక ఈ 27వ తేదీ స్ట్రైక్కి పాల్గొనడం జరిగింది. ఈ 27వ తేదీ ఒక్కరోజు మాత్రమే కాదు, గతంలో మొండి వైఖరి ఇదే విధంగా ప్రదర్శిస్తే మేము ఫ్యూచర్లో ఈ 2 రోజులు కూడా పోయే అవకాశం ఉంటుంది. వొకేషనల్ ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ను పకడ్బందీగా అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా నేత్రాలతో నిర్వహించడం జరుగుతుందని తిరుపతి ఇంటర్మీడియట్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. 1 నుంచి 10 వరకు జనరల్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మొదలవుతాయి. దీనికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. ప్రతి సెంటర్ కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ప్రైవేట్ కాలేజెస్కు సిఎస్లుగా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుంచి ప్రతి ప్రైవేట్ సెంటర్కు ఒక గవర్నమెంట్ కాలేజ్ నుంచి రిప్రజెంటేటివ్గా సిఎస్ను వేయడం జరిగింది. ప్రతి సెంటర్ కూడా సీసీ కెమెరాలతో పర్యవేక్షణలో హెడ్ ఆఫీస్ కనెక్షన్ ఉంటుంది, అలాగే డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి కూడా కనెక్షన్ ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్లో ఒక మానిటర్ చేస్తారు. దీని కొరకు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది. ప్రతిదీ కూడా ప్రతి సెంటర్ను కూడా ఇక్కడి నుంచే వెరిఫై చేయడం జరుగుతుంది. అలాగే స్టేట్ నుంచి కూడా ఏ సెంటర్ కావాలంటే ఆ సెంటర్లో ఎగ్జామ్ ఎలా జరుగుతుందన్నది చూడడానికి వెసులుబాటు ఉంటుంది.
దీనికి అవసరమైనటువంటి ఎగ్జామినర్లందరినీ కూడా బోర్డు వారే డిప్యూట్ చేస్తారు. ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి మహానగరంలో చోరులు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తూ పోలీసులకు పెను సవాల్ను విసురుతూ ఉన్నారు. తిరుపతి మహానగరంలో నిత్యం ఏదో ఒక చోట దొంగలు తమ దొంగతనాలను కొనసాగిస్తూ నగరవాసులకు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా నిత్యం రద్దీగా ఉండే జ్యోతి థియేటర్ సర్కిల్ వద్ద ఉన్న ఎస్ మార్ట్లో గత రాత్రి దొంగలు షట్టర్ బద్దలు కొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. షాపు యజమాని జావిద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెస్ట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను గుర్తించి కేసు వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలియజేశారు. ఎలక్ట్రీషియన్ కార్మికుల సమస్యలను స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఎలక్ట్రీషియన్ కార్మికులకు అవసరమైన అన్ని వసతులను కల్పించేలా కృషి చేస్తామని టీడీపీ రేణిగుంట పట్టణ అధ్యక్షుడు మెహబూబ్ బాషా తెలిపారు. విద్యుత్ దీపాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయుడు థామస్ అల్వా పుట్టినరోజును పురస్కరించుకుని రేణిగుంట మండల ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ అండ్ ప్లంబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్ డే వేడుకలను స్థానిక షాదీ మహల్లో వైభవంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహం నుండి షాదీ మహల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ ఏడీఈ రమేష్, టీడీపీ పట్టణ అధ్యక్షులు మెహబూబ్ బాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులకు వారి చేతుల మీదుగా గుర్తింపు కార్డులను అందజేశారు. వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్లు పడుతున్న శ్రమను, సమాజానికి వారు అందిస్తున్న సేవలను ఏడీఈ రమేష్ కొనియాడారు. మెహబూబ్ బాషా మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డి దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లి కార్మికులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు, కార్మిక నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇక్కడ నన్ను పిలిచినటువంటి ప్రతి ఒక్క మిత్ర బృందానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ప్రతి ఒక్కరికి తెలిసిందే ఎలక్ట్రీషియన్ వృత్తి అనేది చాలా ప్రమాదకరమైన వృత్తి. ఇప్పుడు మన ఏడి రమేష్ గారు చెప్పినట్టు, సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మనకు కుటుంబాలు, పిల్లలు, ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మీరు చేసే ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా చేయాలనేసి తెలుపుకుంటూ, అదేవిధంగా మా కూటమి ప్రభుత్వం తరఫున మీ ఎలక్ట్రీషియన్కి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా మమ్మల్ని వచ్చి కలవచ్చు. ఆల్రెడీ మనం కలిసి ఉన్నప్పుడు శివరావు గారు కావచ్చు, ఆ మోదన కూడా చెప్పుకున్నారు. ఖచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్స్ అనేది తీసుకొని ప్రతిరోజు సేఫ్టీగా పనిచేయాలా. అలాగే మన వినియోగదారులకు వెళ్ళినప్పుడు కరెక్ట్గా మన అవగాహన కల్పించాలి. అంటే ఎంసీపీ అంటే ఏంటి, ట్రిప్ అయితే ఏమవుతుంది, అవన్నీ అవగాహన కల్పించి వాళ్ళకు మీరే ట్రైనర్స్ మాదిరి చెప్పాల్సి వస్తుంది. అలాగే ఎర్తింగ్ ఇంపార్టెన్స్గా మీరు చెప్పాలి. ఎక్కడన్నా ఇంటికి వెళ్ళినప్పుడు ఎర్తింగ్ ఎంత ముఖ్యమో అని మీరు చెప్పి ప్రతి ఇంటికి వీలైనంత వరకు ఎర్తింగ్ ప్రొవైడ్ చేసే మాదిరి మీరు వినియోగదారుని ఎడ్యుకేట్ చేయాలా. ఉపాధి హామీ కూలీల సమస్యలపై రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రామానాయుడు విరుచుకుపడ్డారు. మంగళవారం ఉదయం రేణిగుంట మండలం కొట్రమంగళం చెరువు వద్ద ఉపాధి హామీ పనులను రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రామానాయుడు, వ్యవసాయ శాఖ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తులసిరాజన్ పరిశీలించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధి హామీ వేతనం ఏమాత్రం సరిపోవడం లేదని వారు మండిపడ్డారు. పని దినాల సంఖ్యను పెంచడంతో పాటు రోజువారీ వేతనాన్ని కూడా వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రభుత్వం నీరుగారుస్తోంది. ఎండల తీవ్రత పెరుగుతున్న కూలీలకు సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. హిందూ మతాన్ని రెచ్చగొట్టడానికి పేరు పేర్చుకోవడం జరిగింది. సరే, పేరు మార్చుకున్నాం. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇస్తామనింది. దాన్ని 60% కుదించేశారు నరేంద్ర మోడీ. అలాగే ఈరోజు 60% కుదించడం వల్ల గతంలో 90% ఇస్తున్నప్పుడే ఈ రాష్ట్రంలో కూలీలకి సక్రమైనటువంటి కూలీలు ఇవ్వకుండా 4 నెలలు 5 నెలలకి కాలయాపన చేసేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఉన్నాయి. మరి 10% ఇస్తున్నప్పుడు అట్టుంటే ఈరోజు 40% రాష్ట్ర ప్రభుత్వం భరించమంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయా? రేటు పెంచాలి. రేటు పెంచకపోతే చాలా కూలీ వాళ్ళకి కూడా కూలీ దక్కే పరిస్థితి లేదు. ఈరోజు కూలీ పైన ఆధారపడే కుటుంబాలు, ఒక కుటుంబానికి ఒక జాబ్ కార్డు అంటే కుదరదు. ఎంతమంది కుటుంబంలో ఉండారో అంతమందికి జాబ్ కార్డు ఇవ్వాల్సిందే. మొట్టమొదటిగా డిమాండు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంతమంది పని కల్పించాలో, పని కావాలనుకుంటారో అంతమందికి జాబ్ కార్డు ఇవ్వాలని చెప్పేసి
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఎండ్రోక్రినాలజీ జనరల్ సర్జరీ సిటీ సర్జరీ విభాగాల ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి వైద్యశాలలో డయాబెటిక్ ఫుడ్ సేవలు నూతనంగా ప్రారంభించినట్లు స్విమ్స్ సంచాలకులు ఆర్వి కుమార్, స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలిపారు. క్లినిక్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మొదట్లో వారంలో ఒక రోజు ఈ స్పెషల్ క్లినిక్ నడుస్తూ ఉంది. దీనికి వచ్చే స్పందనను చూసి దీన్ని ఇంకా ఎక్కువ రోజులు చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఈ సదవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని డయాబెటిక్ ఫుడ్ తోటి కాళ్ళు వేళ్ళు తీసేయవలసినటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా కాపాడుకుంటారని మన రాష్ట్రంలో గవర్నమెంట్ సెక్టర్లో ఇదే తొలి స్పెషాలిటీ క్లినిక్. ప్రభుత్వాలు మారుతున్న ప్రజల జీవితాల్లో సరైన మార్పులు రాలేదని, సమాజంలో ప్రతి ఒక్కరూ మానవత్వం అన్న నినాదంతో కొన్ని విధానపరమైన కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో తిరుపతి నగరాన్ని గ్లోబల్ నగరంగా తీర్చిదిద్దేందుకు తాము కృషి చేస్తామని యోగేష్ తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా తెలిపారు. ఇలాన్ మస్క్ అనే అతను ఉన్నాడండి. ఇలాన్ మస్క్ రాకెట్లు ఎగరేస్తున్నారనే విషయాన్ని మనం చెప్పి మాట్లాడుకుంటాం, కానీ ఇలాన్ మస్క్ అనే వ్యక్తిని 12వ తారీఖు అంటే 12 సంవత్సరాల పర్సన్ బిడ్డ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచే మనం రూట్స్ ఒక 10 ఏళ్ళు ఇలాన్ మస్క్ తీసుకున్న ట్రైనింగ్ తీసుకున్నామంటే 2036 అంతా కూడా ఎగిరే వస్తాయి, కిందంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ తిరుగుతాయి, మనం పొల్యూషన్ ఫ్రీ అయిపోతాము, ఫుడ్కి బెడ్కి షెల్టర్ ఫ్రీ చేసేసి మెడికల్ కూడా ఫ్రీ చేద్దాం అనేదే మెయిన్ గోల్ అండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. శత్రు దేశాల యుద్ధ నౌకల చిత్తు, DRDO రూపకల్పన చేసిన లాంగ్ రేంజ్ యాంటీ షిప్ హైపర్సోనిక్ గ్లైడ్ మిసైల్. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో హిందూయేతరులకు ప్రవేశం బంద్ ప్రతిపాదించిన ఆలయ కమిటీ బోర్డు. త్వరలో జరగబోయే బోర్డు సమావేశంలో ప్రతిపాదనలకు ఆమోదం. ఏపీలో త్వరలో సోషల్ మీడియా బ్యాన్. ఆస్ట్రేలియా మాదిరి చట్టంకు కసరత్తు. మంత్రి నారా లోకేష్ మాస్టర్ ప్లాన్. పీలేరు రేంజ్ అటవీ శాఖలో 2 ఉద్యోగుల తొలగింపు. కీలక నిర్ణయం తీసుకున్న అటవీ శాఖ. తిరుమలలో ఘనంగా రథసప్తమి వాహన సేవలు. వరుస సెలవులతో భారీగా తరలివచ్చిన భక్తజనం. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడి. నేత్రపర్వంగా గోవిందుని తెప్పోత్సవాలు. తన్మయత్వంతో తరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.